రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో ద్రోణి గాలిలోని విచ్ఛిన్నత కారణంగా 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఇవాళ మోస్తరు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని, వడగండ్లు కూడా పడతాయని చెప్పారు. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అలాగే ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే 4 రోజులు రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతుందంటున్న ఐఎండీ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు అకాల వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో వడగండ్ల వర్షం కూడా నమోదైంది. మరి వడగండ్ల వర్షం కురవడానికి గల కారణాలేంటి, వచ్చే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా లేదా, ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయో లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి అధిక ఎండల తీవ్రతో చాలా వరకు ఇబ్బందులు పడ్డాము. సో నిన్న చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ వర్షంతో పాటు వడగళ్ల వర్షాలు కురిశాయి. అసలు వర్షాలు కురవడానికి గల కారణాలు ఏంటి సార్? గత 2-3 రోజులుగా కూడా ఉన్నటువంటి ఉక్కబోత వాతావరణంతో పాటు తీవ్రమైనటువంటి ఎండ కూడా ఒక విధంగా ఈ యొక్క అక్కడక్కడ నేను చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల వర్ష తీవ్రతతో కూడినటువంటి వర్షం కురిసినప్పటికీ కూడా అక్కడక్కడ వడగండ్లు కూడా చూడవచ్చు. ఇట్లాంటి వాతావరణం అనేది మనకి ఎప్పుడైతే భూ ఉపరితలం అనేది ఎక్కువ వేడితో నిండుకుంటుందో ఆ సమయంలోనే ఇటువంటి వర్షాలు, ఇటు వర్షంతో పాటు వడగండ్లు కూడా కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న కనుక చూసుకున్నట్లయితే సిటీతో పాటు సంగారెడ్డిలో కూడా కొన్ని చోట్ల వడగండ్ల వర్షం అనేది కురవడం కూడా చూడొచ్చు. అంతేకాకుండా ఈదుడుగాళ్ల ప్రభావం కూడా నిన్న స్పష్టంగా కనిపించింది. సుమారు 15 చోట్ల మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి కామారెడ్డిలోనే సుమారు 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షభావం అనేది నమోదైన గణాంకాలు కూడా చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈదుడుగాళ్ల తీవ్రత అనేది సుమారు 64 కిలోమీటర్ల వేగంతో గంటకు వీచినటువంటి సందర్భాలు కూడా నమోదైనటువంటి చూడొచ్చు. ఇంకా కండిలో చూసుకున్నట్లయితే సంగారెడ్డిలో ఇక్కడ కూడా సుమారు 64 కిలోమీటర్ల వేగంతో గంటకు ఈ యొక్క ఈదుడుగాళ్ల ప్రభావం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఓకే సార్, ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయా, లేదంటే హై టెంపరేచర్స్ వల్ల ఈ వర్షాలు పడుతూ ఉన్నాయా? సో ప్రజెంట్ బంగాళాఖాతంకి సంబంధించి ఏ విధంగా ఉంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఇటు ద్రోణితో పాటు గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి అనేది ఇటు రాష్ట్రం మీదుగా పోతూ ఇది కనుక చూసుకున్నట్లయితే కొమరిన్ ఏరియా వరకు కూడా వ్యాపించిందని చెప్పాలి. వీటితో పాటు రాయలసీమ అలాగే అంతర్గత తమిళనాడు వరకు కూడా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి అయితే ఏంటి ద్రోణి కూడా కొనసాగడం వల్ల ఈ రోజు కూడా రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ భాగాలను ఇంకా సిటీ పరిధిలో కూడా మనకి ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదుడు గాలుల ప్రభావం కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఆరెంజ్ హెచ్చరికలు కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులతో పాటు వడగండ్లకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 5 చోట్ల మనకి ఈరోజు వడగండ్లు వర్షాలు వచ్చే అవకాశం ఉందనేసి అంచనా వేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇంకా చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా కామారెడ్డి, సంగారెడ్డితో పాటు ఇటు కనుక చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మిగిలిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు రంగారెడ్డి, సిటీ, నల్గొండ, సూర్యాపేట్ కూడా ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదుడుగాలు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈదుడుగాల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉండగా ఎక్కడైతే మనం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసామో అక్కడ మనకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న అక్కడక్కడ మనకు ఈదురుగాలతో పాటు పిడుగుపాటు కూడా సంభవించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు సంబంధించి. సో ఈ రోజు అట్లాంటి పిడుగుపాటు కావచ్చు, వడగండ్లకు సంబంధించి కావచ్చు, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? దాంతోపాటు అక్కడ ఉన్న అధికారులకు ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది సార్? చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి ఎండ తీవ్రత అధికంగా కొనసాగుతుందో అప్పుడు మనకి ఇట్లాంటి వాతావరణ సూచికలు మనకి కనిపిస్తుంటాయి. ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు పిడుగుపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే గత 2-3 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే చాలా చోట్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ భాగంలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 43 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో సుమారు చూసుకున్నట్లయితే 43.8 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగింది. ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్లో కూడా 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగగా చాలా చోట్ల రాష్ట్రంలో చాలా చోట్ల అన్ని
జిల్లాలు కూడా సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగింది. ఒక విధంగా ఇలాంటి తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఒక విధంగా ఈ యొక్క ఎండ తీవ్రతను తగ్గించినప్పటికీ కూడా ఎండ తీవ్రత అనేది స్వల్పంగానే తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా ఎండలు అధికంగా కొనసాగుతూ సాయంత్రం సమయంలో వచ్చేటువంటి ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాలు కూడా వస్తుండగా ప్రజలు మాత్రం తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. బయటికి ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం తలకు టోపీ కానీ చేతిలో గొడుగు కానీ పట్టుకెళ్తూ ఉండాలి. అలాగే ధరించే దుస్తులు కూడా డార్క్ కలర్ క్లాత్స్ కాకుండా ముదురు రంగు దుస్తులు కాకుండా కొంచెం కాటన్ దుస్తులు తెల్లటివి ధరించడం అనేది చేస్తుండాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో మాత్రం అవుట్డోర్ యాక్టివిటీస్ చేసేవారు మాత్రం ఈ యొక్క ఈదుడుగాళ్లకు అంచనా వేస్తూ ఈ యొక్క అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గించాలని కూడా సూచిస్తున్నాము. ఇంకా రైతాంగానికి వచ్చేసరికి ఉదయం సమయంలోనే ఎక్కువ ఈ యొక్క అగ్రికల్చర్ యాక్టివిటీస్ అనేవి చేసుకుంటూ ఈదుడుగాళ్ళ సమయంలో మాత్రం ఈ యొక్క పొలాల్లో తిరగడం కానీ అనేవి చేయరాదు. అలాగే మనకి వర్షాలు అనేవి కొంచెం తేలికపాటి వర్ష సూచన కూడా కనిపిస్తున్న సందర్భంలో ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ సమయాల్లో అగ్రికల్చర్కి ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా యొక్క చేలకు అందించడం చేయకూడదు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 4-5 రోజులు ఇదే విధంగా వాతావరణం దాదాపు డిఫరెంట్ వెదర్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సైదులతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.